వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యతిరేకించిరి. చూడండి, రాజే వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? మన గురించి మన కుటుంబం సాక్ష్యం ఇస్తుందా? మన వీధిలో వారు ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? మన సంఘంలో వారు ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? మన ఊర్లో వారు ఎవరైనా మన గురించి సాక్ష్యం ఇస్తారా? మన భార్య, మన భర్త మన గురించి సాక్ష్యం ఇస్తారా? మన స్నేహితులు మన గురించి సాక్ష్యం ఇస్తారా? దేవుని కొరకు వీరు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కొరకు వీరు నీతిగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కొరకు వీరు యథార్థంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని విషయంలో వీరి ప్రాణాలను కూడా వీరు లెక్క చేయరు. వీరి నీతిని కాపాడుకునే విషయంలో వీరి ప్రాణాలను కూడా లెక్క చేయరు అనే విషయంలో నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఖైదీలైనప్పటికీ అన్య సామ్రాజ్యంలో, అన్య దేశంలో ప్రపంచ అధికారి అయిన నెబుకద్నెజరు షడ్రక్, మేషాక్, అబేద్నెగో గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సాక్ష్యం ఏమి ఉండదు. ఎవరు మన గురించి సాక్ష్యం ఇవ్వకపోయినా, ఎవరు మన గురించి దేవుని నామాన్ని గణపరచకపోయినా మన జీవితంలో అత్యధికంగా ఆశీర్వాదాలు కావాలనుకుంటా ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఓకే, ఆశీర్వాద ప్రార్థన చేయించుకుంటే రావు. ఎవరో సేవకులు ప్రార్థన చేస్తే రావు ఆశీర్వాదాలు. వస్తాయా? ఎవరో సేవకుడు ప్రార్థన చేస్తే వస్తుందా స్వస్థత? ఎవరో సేవకుడు ప్రార్థన చేస్తే వస్తుందా వరాలు? కుటుంబ సమస్యలు పోతాయా? ఆర్థిక సమస్యలు పోతాయా? అనారోగ్య సమస్యలు పోతాయా సేవకులు ప్రార్థన చేస్తే? కాదు. నీ జీవితంలో విశ్వాసం ఉంటే, నీ జీవితంలో యథార్థత ఉంటే, నీ జీవితంలో నమ్మకత్వం ఉంటే దేవుడు వాటన్నింటినీ సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. వాటన్నింటినీ నీకు బహుమానంగా ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని చేత ఆ బహుమానం పొందుకోవాలంటే నీ జీవితంలో యథార్థత ఉండాలి, నీ జీవితంలో నమ్మకత్వం ఉండాలి, నీ జీవితంలో విశ్వాసం ఉండాలి, నీ జీవితంలో దేవుని కొరకు తెగింపు ఉండాలి. అది ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.